సింగరేణి కార్మికులపై కక్ష కట్టినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. డిపెండెంట్ ఉద్యోగుల అంశాన్ని కేసీఆర్ పునరుద్ధరించారని తెలిపారు. సింగరేణి ఉద్యోగుల్లో సగం మంది డిపెండెంట్ ఉద్యోగులేనని, వారి కోసం అధికారంలోకి వచ్చాక మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. ఉద్యోగుల కోసం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా సింగరేణి నిధులను సీఎం దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే కార్మికుల పిల్లలతో డిప్యూటీ సీఎం భట్టి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. మేము అధికారంలోకి వస్తే నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెడతాము, అలియాస్ పేర్లు వాళ్ళను కూడా మేము కన్సిడర్ చేస్తాము అని ఇంకా కార్మికులకు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. కానీ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో 2 మెడికల్ బోర్డులు అయినాయి. 2 మెడికల్ బోర్డులు అంటే కేసీఆర్ గారు నెల మెడికల్ బోర్డు పెడితే కాంగ్రెస్ వచ్చినాక ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డు అయిపోయింది. ఎంత దుర్మార్గం ఉన్నది ఊడగొట్టింది. పేదలకు కార్మికులను ఆ రోజు అసెంబ్లీలో చాలా గొప్పగా మాట్లాడిండ్రు. కార్మికుల కష్టాల గురించి, కార్మికుల మోకాళ్ళ నొప్పుల గురించి, వాళ్లకు ఉండేటువంటి జబ్బుల గురించి, కార్మికులు ఎంత శ్రమపు చేస్తారు అనేది, కార్మికుల శ్రమను కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అద్భుతంగా ఆ రోజు వివరించారు. ఆ కార్మికుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించారు. బోనస్ను దశల వారీగా పెంచుతూ పెద్ద ఎత్తున బోనస్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈరోజు డిపెండెంట్ ఉద్యోగాలు నెలకొక్కసారి కేసీఆర్ గారు పెడితే వీళ్ళు ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డులు పెట్టే విధంగా దుర్మార్గంగా కార్మికులపై పగబట్టి కక్షగట్టినట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే నెల మెడికల్ బోర్డు పెట్టాలని, ఆ మెడికల్ బోర్డులో వారిని వెంటనే అన్ఫిట్ చేసి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి. ఇవాళ మేము